పండించే ప్రతి మెతుకు మీద తినేవాడి పేరు రాసి ఉంటుందండి. అదే నిజమైతే బుల్లెట్ మీద కూడా ఖచ్చితంగా చావుబోయేడి పేరు రాసే ఉంటుంది. ఈ కేసులో వాదనలన్నీ విన్న తర్వాత ఈ కోర్టు ఒక నిర్ణయానికొచ్చింది. ప్రణయ్ హత్యానేరం కింద నమోదైన ఈ కేసులో కళ్యాణి ఏ తప్పు చేయలేదని నిర్ధారణకు రావడం జరిగింది. కళ్యాణికి పోలీస్ ఉద్యోగం కోసం ట్రైనింగ్ పొందే అర్హత ఉందని నిర్ధారిస్తూ వచ్చే సంవత్సరం ఆమెను పోలీస్ ట్రైనింగ్కి తీసుకోవాల్సిందిగా పోలీస్ శాఖని ఆదేశించటమైనది. ఇక సునైనా విషయానికొస్తే ప్రణయ్ను హత్య చేసింది సునైనా కాదని ప్రాసిక్యూషన్ వాదనను లాయర్ జ్యోతి గారు నిరూపించారు. కాబట్టి సునైనా ఈ నేరం చేయలేదని కోర్టు నమ్ముతుంది. కానీ అంతకుముందు ప్రణయ్ మీద చేసిన హత్యా ప్రయత్నాన్ని మాత్రం కేవలం తన మాన ప్రాణాలని రక్షించుకోవాలని చేసిన ప్రయత్నంగా ఈ కోర్టు భావించటం లేదు. మాన ప్రాణాలను కాపాడుకునేవారు ఎవరైనా ఆ నేరం చేశాక అక్కడి నుంచి తప్పించుకుని వచ్చేస్తారే కానీ జరిగిన నేరాన్ని జరగలేదని చూపించే ప్రయత్నం చేయరు. అక్కడి సాక్ష్యాలను ఆధారాలను చెరిపేయాలని చూడరు. ముద్దాయి సునైనా అక్కడి ఆధారాలను చెరిపేయాలని ప్రయత్నించింది అనేది నిజం. అది ఒక నేరపూరితమైన మనస్తత్వానికి ప్రతీకగా భావించి అలాంటి భావాలను చెరిపేయాలనే ఉద్దేశంతో ఈ కోర్టు సునైనకి 6 నెలలు సాధారణ జైలు శిక్ష విధిస్తోంది. అలాగే ఈ కేసులో ఫోరెన్సిక్ రిపోర్ట్లని ఫ్యాబ్రికేట్ చేయడానికి ప్రయత్నించిన వాళ్ళెవరో తెలుసుకోవాల్సిందిగా మరియు ప్రణయ్ను హత్య చేసిన హంతకులు ఎవరో కనిపెట్టవలసిందిగా కోర్టు పోలీస్ శాఖను ఆదేశించటమైనది. అమ్మా, నువ్విలా బాధపడుకో. మనం చేయాల్సిందంతా చేశాం. అత్తయ్య, మీరిలా బాధపడితే ఇదంతా నా వల్లేనేమోనని నాకు బాధగా అనిపిస్తుంది. అవునండి, ఇదంతా నా వల్లే. అయ్యో, అలా అనకమ్మా. నువ్వే గనక లేకపోతే సునైనకి చాలా పెద్ద శిక్ష పడేది. కళ్యాణికి కూడా పోలీస్ అయ్యే అవకాశం మళ్ళీ దొరికేది కాదు. నిజంగా ఆ భగవంతుడి సాక్షిగా చెప్తున్నాను, నీ వల్ల మా కుటుంబానికి చాలా పెద్ద మేలే జరిగిందమ్మా. అమ్మా సునైనా, జాగ్రత్త. వెళ్ళొస్తాను బావగారు.
వస్తానక్క.